వచ్చిన సంఘానికి ప్రోత్సాహకులకు ప్రభుత్వానికి వందనాలు. వ్యక్తిత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన కాబట్టి ఘనతమైన ప్రభావం యుగంలో ఆయనకి చెల్లుమి కాక. లేదా కొన్ని విలువైన మాటలు మనకు ధ్యాన స్వార్థల నుంచి ఈరోజు లేఖనాన్ని ధ్యానం చేద్దాం. పిల్లలు ఎన్నో అధ్యాయం అండి? 16వ. మన 15వ అధ్యాయంలో ఏం చూసామంటే ఏం చెప్పగలుగుతాం మనం? 15వ అధ్యాయంలో ఏం కనపడుతుంది? ప్రభు యొక్క మరణం శిలువ యాగం కనిపిస్తుంది. ఆయన సమాధి చేసే కార్యక్రమం విధానం మనకు కనపడుతుంది. 16వ అధ్యాయంలో ఏం కనపడుతుంది మనకు? ఆయన యొక్క పునరుత్థానం కనపడుతుంది. క్రైస్తవులకు ప్రామాణికం ఏదైనా ఉందంటే క్రైస్తవులుగా పిలవడానికి మనకు గర్వంగా మనం చెప్పుకోవడానికి ఆ రోజున్న అపోస్తులు కానీ నేటి క్రైస్తవ సమాజం కానీ మనం గర్వపడేలా ఏదైనా బలమైనది ఏదైనా ఉందంటే నేటికైనా రాబో తరాలకైనా నాటి మొదటి శతాబ్దం కాలం మొదలుకొని నేటి వరకు రాబోయే తరాలు కూడా గర్వకారణమైనది ఏదైనా ఉందంటే ప్రభు యొక్క పునరుత్థానం. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్తున్న మాటలు ఏంటంటే నన్ను చూడడానికి అనేకులు వచ్చినా కానీ, గ్రీసు దేశంలో వచ్చినా కానీ, తన తల్లిదండ్రులు వచ్చినా కానీ, ఎంతమంది ఆయన చూడడానికి వచ్చినా కానీ ఆ విషయంలో ఆయన ప్రతిసారి చెప్పే మాట ఏంటంటే ఇప్పుడు నన్ను చూస్తే ప్రయోజనం లేదు, నేను పొందవలసిన ఒక దినం ఉంది, ఆ రోజు రమ్మను. ఎందుకంటే గోధుమ కింద భూమిలో పడి చచ్చి తిరిగి ఏ రీతిగా అయితే మొలకెత్తుతుందో ఆ సమాధి కార్యక్రమం ఆయన పునరుత్థాన దినం గురించి ఆయన ప్రతిసారి చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. మీకు ఏమైనా సూచక్రియలు కావాలని వారు అడిగినా కానీ ఈ మూర్ఖతరం వారు, ఈ తరం వారు, మూర్ఖులైన ఈ తరం వారు సూచక్రియలు అడుగుతున్నారు. యోనా సముద్రం యొక్క తిమింగలం కడుపులో ఏ రీతి 3 రాత్రింబగలు ఉన్నాడో సాక్షాత్ ప్రయాణికులు కూడా 3 రాత్రింబగలు ఉంటాడు. అదే సూచక్రియ, దాన్ని మించిన సూచక్రియ లేదని ఆయన ఒక పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడు. సాక్షాత్ ప్రభువే ఆలోకంలో సంచరిస్తున్నప్పుడు ఆయనే ఒక సూచక్రియ. ఎందుకంటే కన్యక గర్భవతి, కుమారుని కన్ను, ఇది పాత నిబంధనలో మనం చూస్తున్నాం. అంటే తానే ఒక సూచన చూపును, ఆయనే ఒక సూచన ప్రపంచానికి. ఇంకా సూచక్రియల మీద దృష్టి పెట్టిన తరుణంలో అలాంటి కాలంలో ప్రభు యొక్క మరణము 15వ అధ్యాయం మనం చూస్తాము. చివరి అధ్యాయం వచ్చేసరికి ఆయన పునరుత్థానమైన సందర్భాన్ని భక్తులు ప్రతిసారి ఆ విషయాన్ని మనం ఎత్తి చూపుతూ ఉంటాం. ఈ ప్రత్యేకంగా మనం ఏంటంటే ఈస్టర్ రోజునే మాట్లాడుకుంటాం. దేని గురించి మాట్లాడుకుంటాం? పునరుత్థానం గురించి. నిజంగా చెప్పాలంటే ఆ రోజు మాట్లాడుకునేదే కాదు, అది ఆ రోజు మాట్లాడుకునేదే కాదు. మన బర్త్డేస్ అయినా కానీ ఆ రోజే సెలబ్రేషన్ చేసుకుంటాం. మన పెళ్లి రోజైనా, మన పండుగలైనా, సందర్భాలైనా కానీ ఒక్క రోజుకే నియమింపబడినది. కానీ పునరుత్థానం అనేది అది ప్రతిసారి స్మరణ తెచ్చుకునేది. ఎందుకంటే అదే ప్రామాణికం. ఆయన జన్మం కంటే కూడా పునరుత్థానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. లేఖనాలైనా కానీ ఇంకా మాట్లాడుతూ ఉంటే ఈ భక్తులు ఏ రీతిగా కీర్తనలైనా, గ్రంథాలైనా, ప్రవక్తలైనా, ప్రవచనాలైనా కానీ ఏ ప్రొఫెసీ అయినా కానీ ఈ పునరుత్థానం గురించి చెప్పబడ్డాయంట. ఆ మాట చూసుకుని ముందుకెళ్దాం. మార్కు సువార్త, లూకా సువార్తకు వచ్చేట్టున్నారు. చివరి అధ్యాయం 24వ అధ్యాయం 25-27 వర్షాలు చూద్దాం. 25 నుంచి 27 వరకు. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మంద మతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను కూర్చిన వచనములు బావులు వారికి తెలిపెను. 4 కిందికి వచ్చిన 44వ వర్షం చూడండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలోను తన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరినని మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పిన. ఇంకా లేఖనాలన్నీ చదువుకుంటూ ఉంటే మనకు అదే అర్థమవుతుంది. కీర్తనలైనా, మోషే మొదలుకొని ప్రవక్తలైనా కానీ ఎందరైతే ప్రవచించేశారో పునరుత్థానం గురించే ప్రాధాన్యమైంది అంటాడు. ప్రవచనాలు అనే జననం గురించి కూడా ఉన్న పునరుత్థానమే ప్రాముఖ్యమైనది, అదే ప్రామాణికమైంది. ఈ సందర్భంలో మనం చదువుకున్న ధ్యాన సువార్తల నుంచి 16వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పిల్లలు, విశ్రాంతి దినము గడిచిపోగానే మరియు సలోమియు వచ్చి ఆయనకు పోయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారం పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు
సమాధి యుద్ధకు వస్తున్నారంట పిల్లల. ఇక్కడ సందర్భాన్ని మనం కొన్ని మాటలే చూద్దాం పిల్లల. ఇలా ప్యాసేజ్ వైజ్లో మనం ధ్యానిస్తేనే ఇంకా కొన్ని విషయాలు మనం ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సందర్భంలో మనం ప్రతిసారి ఈ వాక్య భాగాన్ని మనం చదువుతూ ఉంటాం. మొట్టమొదటిగా ఆయన సమాధి దగ్గరికి ఎవరు వచ్చారంటే స్త్రీల గొప్పతనం గురించి మాట్లాడుకుంటాం పిల్లలు కదండి. స్త్రీల సమాజం వారు ఈ సందర్భంలో కూడా స్త్రీలే కనబడుతున్నారు. ఎప్పుడంట? విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత. విశ్రాంతి దినం ఎప్పుడు? ఆ రోజున యూదులకు విశ్రాంతి దినం శనివారం. అది గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున సూర్యోదయం అయినప్పుడు వస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారు కూడా చెప్తున్నారు చూడండి పిల్లలు. యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయవల్లని. ఇప్పుడు సుగంధ ద్రవ్యాలు కొన్నారంట పిల్లల. అంటే అంతకుముందు సుగంధ ద్రవ్యాలు ప్రభువు పూసారా? ఎప్పుడు పూసారు? పైకి వచ్చాడు పిల్లలు. అదే అధ్యాయం పైకి వచ్చాడు. పైన అధ్యాయంలోకి వచ్చాడు పిల్లలు. ఆయన సమాధి తీసుకున్న సందర్భంలో కూడా కొన్ని మాటలు చెప్తున్నారు పిల్లలు. 47వ వచనం చూడండి పిల్లలు. పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగుతుంది. ఎవరు అడుగుతున్నారు ఇక్కడ? అరిమతయి యోసేపు. ఆ ఘనత వహించిన వాడు, ఒక మంచి జాబ్లో ఉన్నాడు, పొజిషన్లో ఉన్నవాడు, దేవుని మీద భయభక్తులు కలిగిన వాడు, తెగించి ముందుకు వెళ్తున్నాడు. తన ప్రభు యొక్క శరీరాన్ని, తన దేహాన్ని ఇవ్వమని అడుగుతున్నాడు. ఇక్కడ అతన్ని చుట్టినట్టుగా, అంటే ప్రభును వస్త్రాలతో చుట్టినట్టు, నారబట్టలతో చుట్టినట్టుగా చూస్తుంటాం. మిగతా సువార్తలు ఎక్కడ చూసినా కానీ సుగంధ ద్రవ్యాలు అతనికి పూసి, ఆ రాతి తాను తొలిపించిన రాతిలో అంతకుముందు ఎవరు ఉన్నది సమాధిలో ఆయన పెట్టినట్టుగా చూస్తున్నాం. అంతకుముందే సమాధిలో పెట్టేశారు, దానికి సుగంధ ద్రవ్యాలు పూసినట్టుగా చూస్తుంటాం. అది లూకా సువార్త కానీ, మత్తయి సువార్త కానీ, చివరి అధ్యాయం కానీ, యోహాను సువార్త కూడా మనం బాగానే చూస్తుంటాం పిల్లలు. ఆ మాట కూడా చూసుకొని ముందుకెళ్దాం పిల్లలు. ఆ 23వ అధ్యాయం లూకా సువార్త 54వ వచనం 55వ వచనం చూద్దాం పిల్లలు. విశ్రాంతి దినారంభం కావచ్చేను. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహం ఎలా ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉంది. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి ఎద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి తొలగింపబడి చూచి లోపలికి వెళ్ళిరు కానీ ప్రభువు యేసు దేహం వారికి కనబడలేదు. సరిపోతుంది పిల్లలు. ఇదే సందర్భాన్ని మళ్ళీ మత్తయి గారిలో కూడా మనం చూస్తూ ఉంటాం, యోహాను గారిలో కూడా మనం చూస్తూ ఉంటాం పిల్లలు. ఈ సుగంధ ద్రవ్యాలు సర్వసాధారణంగా సమాధి చేయబడకన ముందు స్నానం చేయించి, నారబట్టలు చుట్టి, దానికంటే ముందుగానే సుగంధ ద్రవ్యాలు చల్లి, వాసన కొట్టకుండా సమాధి చుట్టూ అలాంటి రాతిని తొలగించి మళ్ళీ భద్రం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. యోసేపు గారి సమాధి చూసినా అలా కనబడుతుంది, యాకోబు గారి సమాధి చూసినా మనకు అలా కనబడుతుంది. ఇలా భక్తుల జీవితాలు ఎవరు చూసినా నేటి తరాలలో మనం అదే చూస్తుంటాం. సుగంధ ద్రవ్యాలు పూసి మరీ లోపల పెడుతూ ఉంటాం. ప్రభు యొక్క శరీరం కూడా చక్కగా నారబట్టలు చుట్టి లోపల పెట్టి సమాధి మళ్ళీ ఎవరు తీయకుండా రాతిని భద్రం చేసినట్టు కనబడుతుంది. మళ్ళీ సుగంధ ద్రవ్యాలు వీరు కొన్నారంట పిల్లలు. ఎందుకు? అది రేపటి దినము, అంటే విశ్రాంతి దినం ఈరోజు గడిచిపోతుంది కాబట్టి, అంటే అయిపోయిన తర్వాత తెల్లవారుజామున ఆదివారం రోజు మనకు కావాలి కాబట్టి విశ్రాంతి దినాన్ని వెళ్ళి పూయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే విశ్రాంతి దినం ఏ పని కూడా పెట్టుకోవడానికి లేదు, ఒక మైలు దూరం కూడా వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదు, ఏది కూడా చేయొద్దు. కాబట్టి మరుసటి దినం ఆదివారం వరకు సిద్ధపడుతున్నారు. స్త్రీలందరూ కూడా సిద్ధపడుతున్నారు. ఎందుకు సిద్ధపడుతున్నారు? ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన సుగంధ ద్రవ్యాలు పూయాలని. ఇప్పుడు లేఖనాలు ఏమని తెలియజేస్తున్నాయి? 3వ దినం ఆయన తిరిగి లేస్తాడని. ఇందాక మనం లూకా సువార్తలో చూస్తున్న మాట, అవివేకులారా, మతులారా, ఆయన యొక్క మరణ పునరుత్థానాన్ని నమ్మని వారులారా అని ప్రభు ఖండితంగానే చెప్పేస్తున్నాడు. ఎందుకంటే ఆ మాటలు ఎందుకు నమ్మట్లేదు, మీరు నిజంగా మతి లేదా అన్నట్టుగా ఖండితంగానే చెప్పేశారు. ఆ మాటలు ఏంటంటే ప్రభు చెప్తున్న లేఖన భావాలైనా కానీ ప్రతిది కూడా ఏమని చెప్తున్నాడంటే ఆయన నేను తిరిగి 3వ దినాన లేస్తానని మాట్లాడినారు. శిష్యులు నమ్మలేదు, స్త్రీలు నమ్మలేదు. మనం స్త్రీల గురించి గొప్పగా మాట్లాడుకుంటాం, కానీ ఇక్కడ ఏంటంటే ఒకవేళ నమ్మి కనుక ఉండుంటే ఈ సుగంధ ద్రవ్యాలు కొనాల్సిన అవసరము లేనే లేదు పిల్లల. ఇప్పుడు సుగంధ ద్రవ్యాలు ఎప్పుడు అవసరము? సమాధిలో ఉన్న శవానికి అవసరము. కానీ ఆయన సమాధి శవంగానే అలాగ లేదు, అది తెరిచిన సమాధి, రాతి తొలగింపబడ్డది, ఆయన లేచి ఉన్నాడనే మాటలు మనం చూస్తుంటాం. కిందికి చూడండి పిల్లలు. అదే చదువుకున్న ధ్యానం నుంచి 16వ అధ్యాయం వారు మాట్లాడుకున్న మాటలు చూడండి 3వ వచనం నుంచి.
సూర్యోదయమైనప్పుడు సమాధి ఎదుకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరలించునని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండేది. ఇప్పుడు రాయి ఎందుకు తొలగించాలి? వీరు లోపలికి వెళ్ళాలి, ప్రభు యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలి. కనీసం ఒక అవగాహన కూడా వీళ్ళు లేదు. ఎందుకంటే ప్రభు లేస్తాడనే లేఖనాల్ని ఏమాత్రం కూడా విశ్వసించట్లేదు పిల్లలు. ఆ రాయిని ఎవరు తొలగిస్తారో? మేము అందరం స్త్రీలం కదా, మనతో పాటు ఎవరైనా పురుషులు ఉంటే బాగుండు, మనకి ఎవరు తొలగిస్తారో ఒకరు ఉంటే బాగుండని ఉదయకాలంలో మీరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు పిల్లలు. ఆ వెళ్ళిన సందర్భాన్ని ఇంకా ముందు చూసినట్టు చూడండి పిల్లలు. వారు వచ్చి రాయి పొరలింపబడుట చూసిరి, ఆ రాయి ఎంతో పెద్దది, అందుకని వీరు ఏమనుకున్నారంటే ఎవరైనా తొలగిస్తే బాగుండు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు పిల్లలు. వీరి యొక్క ఇంటెన్షన్ మనసులో అంతా కూడా ఏంటంటే 3వ దినాన ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళాలి, ఆయన శరీరానికి మనం ఏం చేయాలి? సుగంధ ద్రవ్యాలు పోవాలి. ఈ రోజుల్లో కూడా 3 రోజులు అయిన తర్వాత పిల్లల ఎవరైనా మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ తెలిసిన వారు కానీ రక్త సంబంధులు కానీ ఎవరైనా చనిపోయారు 3వ దినాన వారు కూడా వెళ్తారు పిల్లల సమాధి దగ్గరికి. వారు కూడా వెళ్తారు. వారు పైనే మనం ఏదైతే అనుకుంటారో, నలుగురు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో, అయ్యో తల్లి మీద ప్రేమ లేదనుకుంటారు, మరి తండ్రి మీద ప్రేమ లేదనుకుంటారు, స్నేహితుల మీద ప్రేమ లేదనుకుంటారు. ఈ సమాజం కొరకు వీళ్ళు కూడా వెళ్తారు. అక్కడికి వెళ్ళేసి పైన క్లీన్ చేసి లోకానుసారంగా ఏం చేయాలో చేసేసి వచ్చేస్తారు పిల్లలు. ఇక్కడ కూడా ఏంటంటే ఆనవాయితీ 3వ దినాన వెళ్తున్నారు ఆయనకు పూయ వల్లని. అయ్యో రాయి పెద్ద రాయి కదా, ఎవరు తొలగిస్తారని వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వెళ్ళి చూడగానే ఏమైపోయింది? ఆ పెద్ద రాయి కాస్త తొలగిపడింది. కింది చూడండి పిల్లలు. వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకున్న ఒక పడుచువాడు కుడి వైపున కూర్చుంట చూసి మిగుల కలవరపడ్డారు పిల్లలు. దేని కొరకు కలవరపడుతున్నారు? ఇప్పుడు రాయి దొర్లింపబడ్డది, అక్కడ ఒక పడుచువాడు కనబడుతున్నాడు అంట. ఎవరు కనబడుతున్నారు? పడుచువాడు కనబడతారు. లూకాసు వార్తకు వచ్చిన పిల్లలు ఇంతకు చదువుకున్న మాటల నుంచి కొన్ని మాటలు చూద్దాం. 24వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. పిల్లలు సమాధి ముందర ఉండిన రాయి లోపలికి వెళ్ళిరి కానీ కనబడలేదు. ఇందుని గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమైన వస్త్రములు 2 మనుషులు వారి యొద్ద నిలవబడి ఎట్లా. అక్కడ ఎవరు కనిపించారు? పడుచువాడు కనిపించారు. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? 2 మనుషులు కనబడుతున్నారు పిల్లలు. ఇంకా యోహాను సువార్తలు కనబడుతుంది, మత్తయి సువార్తలు కనబడుతుంది. కానీ మత్తయి సువార్తలు అద్భుతంగా రాశారు. ఆ మాట చూద్దాం పిల్లలు. చివరికి వచ్చిన పిల్లలు మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం నుంచి పిల్లలు. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండేను అంటున్నాడు పిల్లలు. ఎంత అద్భుతమైన మాట కదా పిల్లలు. ఎవరు తొలగిస్తారని వారు ఆలోచించుకుంటున్నారు. వారి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఆయనకు వెళ్ళి తన యొక్క శరీరానికి సుగంధ ద్రవ్యాలు రాయాలని. దాని కొరకు ఒక రోజు ముందే అన్ని కూడా సిద్ధపరచుకున్నారు. ఎవరు సిద్ధపరచుకున్నారు? స్త్రీలు సిద్ధపరచుకున్నారు. ఎవరు సిద్ధపరచుకున్నారు? స్త్రీలు సిద్ధపరచుకున్నారు. ఎందుకు సిద్ధపరచుకున్నారు? ప్రభు యొక్క దేహానికి ఏం రాయాలని? సుగంధ ద్రవ్యాలు రాయాలి. సజీవమైన దేహానికి రాయాలనుకున్నారా? మృతమైన దేహానికి రాయాలనుకున్నారా? దేనికి రాయాలనుకున్నారండి? మృతమైన దేహానికి రాయాలనుకున్నారు. కానీ ఒకవేళ ఆయన సజీవుడిగా లేస్తారని ఒక విశ్వాసం కనుక మనుషుల్లో ఉంటే సుగంధ ద్రవ్యాలకు ఆవశ్యకత ఉండేది కాదు పిల్లరా. ఇంకా నిజంగా చెప్పాలంటే పై ఉన్న అధ్యాయాలు చూస్తూ ఉంటే పిల్లరా, వారు నమ్మలేదని తెలిసిపోతుంది. కానీ వారి మనసులో కూడా ఏమాత్రం కూడా చోటు లేదు ఆయన ఒక లేఖన భాగానికి. కానీ వారు నమ్మకపోయినా వారితో పాటు ఉన్న సైనికులు అంటారు, అయ్యా ఆ మనిషి ఇప్పుడు బ్రతుకున్న రోజులలో ఏమన్నాడంటే నేను 3వ దినాన తిరిగి లేస్తాను అన్నాడు. ఆయన లేచినా లేవచ్చు, లేని ఏడల వారి శిష్యులు తన శవాన్ని ఎత్తుకొని పోతారేమో, అందుకని దీన్ని పకడ్బందీగా ప్లాన్ చేసి మరి భద్రం చేయమని రాజు దగ్గర విన్నపం తీసుకుంటారు. మీ చేతనైన మట్టుకు దాన్ని భద్రంగా ఖాయమని సైనికులకు చెప్తుంటారు పిల్లలు. అంటే విశ్వాసం ఎవరిలో ఉందంటే బయటి వారిలో ఉంది. తన ప్రశ్న ఏంటంటే ప్రభువు లేస్తాడు, ఈ సుగంధ ద్రవ్యాలు ఎందుకు? ఆయన సజీవుడు కాబట్టి ఆయనకు సుగంధ ద్రవ్యాలు ఎందుకు? ఆయన చూడ్డానికి వెళ్తాం కావాలంటే అని అలాంటి ఇంటెన్షన్తో మనసుతో వెళ్ళి ఉంటే ఇక అద్భుతంగా ఉండేది. దూతంగా మనుషులు చూసి భయపడేవారు కాదు. అలాగే 2 మనుషులు ఉన్నారు కానీ వారి గురించి ఆలోచన కలిగి ఉండేది కాదు. ప్రభువు లేడని వారిని వెతికేవారు కాదు. కానీ ప్రభు సజీవుడు, ఆయన లేచాడు, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడని ఒక మంచి ఉద్దేశంతో ప్రభుని ఆరాధించేవారు పిల్లలు. ఇక్కడ వెళ్ళారు ఏంటంటే ఆయన శవానికి, ఆయన శరీరానికి మేము సుగంధ ద్రవ్యాలు పూస్తామన్న ఉద్దేశంతో వెళ్ళారు. కానీ అప్పటికే ప్రభు లేచేశారు అన్న పిల్లలు.
సమాధి రాయి బొర్లింపబడి పరలోకం నుండి ఒక దూత వచ్చిందంట. ఎక్కడి నుంచి వచ్చిందంట పిల్లల? కానీ అక్కడ ఏమంటున్నాడంటే ఒక మనుషుడు అన్నాడు, ఒక పడుచువాడు అన్నాడు, ఇద్దరు మనుషులు అన్నారు. నిజంగా చెప్పాలంటే మనుషులే పిల్లల. దూతలు ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లల, భూమి మీదకి వచ్చినప్పుడు శరీరాన్ని దాల్చుకొని వస్తూ ఉంటాయి. ఈ సందర్భంలో ఎవరు కనబడుతున్నారు? ఇప్పుడు ఇద్దరు మనుషులు కనబడ్డారు, ఒక పడుచువాడు కనబడ్డాడు, ఇంకేం కనబడుతున్నాడు? వారు దూత పరలోకం నుంచి వచ్చి నువ్వు అంటున్నాడు. అంటే మనం ఇప్పుడు మనుషులు అనుకుందామా, దూత అనుకుందామా? దూతనే కదండి. దూతనే శరీరాన్ని దాల్చుకుని ఈ కార్యక్రమం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనుషులని మనం ఎలాగైతే అంటున్నామో దూత శరీరాన్ని దాల్చుకుని వస్తున్నారో, ఇలాంటి సందర్భాలు పాత నిబంధనలో చాలా కనబడుతూ ఉంటాయి. ఏ వాగ్దానం తీసుకొచ్చినా తన దూతలు వచ్చేవారు. అంతేందుకు అబ్రాహాం గారి దగ్గరికి ఇద్దరు మనుషులు కనబడుతుంటారు. వారు దూతలు అంటే పై వర్తమానాన్ని తీసుకుని వచ్చినవారు. అక్కడ మనుషులు అంటే ఎవరో ఒప్పుకోరు, సాక్షాత్తు దేవుడి దిగి వచ్చిందన్నట్టుగా మనం వింటూ ఉంటాం మాటలు. కానీ ఇక్కడ కూడా ఏంటంటే ఇది బలమైన కార్యక్రమం. నిజంగా రావాలంటే ప్రభు ఇక్కడే రావాలి, తండ్రి ఇక్కడే రావాలి పిల్లలు. ఎందుకంటే తన కుమారుడు లేస్తాడు కాబట్టి నేను లేపుతాననే ఉద్దేశంతో తండ్రి దిగి రావాలి పిల్లలు. అలాంటి బలమైన కార్యక్రమంలోనే తన దూతను పంపించి బలమైన కార్యక్రమం చేస్తున్నాడు. ఆ దూత చూడండి పిల్లలు, ఆ రాయిని దొర్లించి రాతి పైన కూర్చుందంట. చూసావా, పునరుత్థాన అయ్యాడు ప్రభువు, మీరు నమ్మలేదు, నేను సాక్షిని అన్నట్టుగా ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నా చూడండి పిల్లలు. ఆ రాయి దొర్లించి దాని మీద కూర్చుండెను, అప్పుడు మహాభూకంపము కలిగెను, ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను, అతని భయపడుట వలన సరిపోతుంది పిల్లరా. అతను ఎలా ఉందంటే స్వరూపము మెరుపు మెరుపు పుడితే ఎలాంటి వెలుగు పుడుతుందో అంతటి స్వరూపం ఉందంట పిల్లరా. అంతటి వెలుగుమయం ఉందంట అతని రూపం అంతా కూడా. ఇలా భూకంపం కలిగిందంట పిల్లరా. భూకంపం కలిగితే ఏమవుతుంది నిజంగా చెప్పాలంటే? అంతకుముందు అధ్యాయంలో మార్చుకున్న పిల్లలు 27వ అధ్యాయంలో 7వ అధ్యాయం 50వ వచనం నుంచి కొన్ని మాటలు చూడండి పిల్లరా. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను అంటున్న పిల్లలు. ఎప్పుడు లేచినాయంట? భూకంపం కలిగిందంట పిల్లలు. భూకంపం ఎప్పుడు కలిగింది అంటున్నాడు? ఇప్పుడు మరి దూత ఏమంటున్నాడు? ఇందాక చదువుకున్న అధ్యాయంలో మాటలో దూత వచ్చి ఆ ప్రకాశమైన రూపం కలిగిన స్వరూపం కలిగిన దూత రాయిని బొర్లించి దాని మీద వెక్కి కూర్చున్నప్పుడంట అతని ప్రకాశము మెరుపు వలె ఉందంట. అప్పుడు ఏమైందంట? భూకంపం కలిగిందంట పిల్లల. మనం ఏమంటే ముందున్న మాటలు ఏంటంటే ప్రభువు ఎప్పుడైతే కేక వేసి ప్రాణం విడిచాడో అప్పుడు భూకంపము కలిగింది, దేవాలయం తెర రెండుగా చిరిగింది, చనిపోయిన అనేక మంది శరీరాలు ఏమైపోయిందంట? తిరిగి లేపబడ్డారంట పిల్లల. కానీ అప్పుడే లేపబడ్డారా, ప్రభు లేచిన తర్వాత లేపబడ్డారు అనేది కింది చూడండి పిల్లలు. అదే మాట చెప్తున్నాడు. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత, ఎప్పుడంట? ఆయన లేచిన తర్వాత. వెంటనే వెంటనే రాయబడ్డాయి కాబట్టి మనం ఏమనుకుంటామంటే అప్పుడు ప్రభు ఎప్పుడైతే కేక వేసి చనిపోయాడో, ప్రాణం విడిచేశాడో అప్పుడే సమాధుల్లో ఉన్నవారు చాలా మంది లేచారని కాదు పిల్లరా. నేను లేచాను కదా, నన్ను నమ్మితే పరిశుద్ధులైన మీ శరీరాలను కూడా నేను లేపుతానని ఒక రుజువు ప్రపంచానికి చూపించేశాడు ప్రభు. అప్పుడు పెద్ద భూకంపం కలిగిందంట. సమాధిలో ఉన్నవారు చాలా మంది లేచారు. ఎవరయ్యా లేచిందంటే పరిశుద్ధుల శరీరాలు లేచాయంట. ఆయన లేచి వెళ్ళిన తర్వాత అనేకులకు కనబడడానికి పరిశుద్ధ పట్టణంలో వారు ప్రవేశించేశారంట పిల్లలు. వారు ఎలాంటి దేహాలతో వచ్చారనేది ఎవరికి ఇంకా అందలేదు పిల్లలు నిజం చెప్పాలంటే చాలా సందర్భాల్లో. ఎందుకంటే మహిమ శరీరాలు దాల్చుకుంటే మళ్ళీ లోకంలో నివసించడానికి ఆస్కారం లేదు. ఒకవేళ అదే మృతమైన శరీరంతో వచ్చి ఉంటే అది చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా ఇలాంటి సందర్భాలు మనకు బాగా కనబడుతుంటాయి. సౌలు నా యొక్క స్నేహితుడు, మా యొక్క ప్రవక్త సమూయేలు లేడు ఇక్కడ. నాతో దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడలేదు, సమూయేలు వర్తమానం అందించడానికి కూడా నాకు ఆస్కారం లేదు, దయచేసి నాకు ఆయనతో మాట్లాడాలి నాకు అని కరుణాపిశాచం దగ్గరికి వెళ్ళిపోతాడు. తను నాకు ఒక స్నేహితులను రప్పించు, నేను అతనితో మాట్లాడాలన్నప్పుడు ఆ కరుణపిశాచంతో మాట్లాడుతున్న సందర్భంలో సమూయేలు భూమిని చీల్చుకుంటూ భూగర్భం నుంచి పైకి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. అతనికంటూ ఏ రూపం ఉన్నది కూడా తెలియదు పిల్లలు. అలాంటి రూపమే వీరికి ఉండొచ్చు. చనిపోయిన లాజరు సమాధిని మనం చూస్తుంటాం. 4 రోజుల తర్వాత వాసన కొట్టే శరీరాన్ని చీల్చుకొని లాజరు వచ్చేసాడు. ఎందుకంటే అది నార్మల్ శరీరంతో వచ్చేసాడు. కుళ్ళిపోయిన శరీరంతోనే అంటే అది సరిగా ఆరోగ్యకరంగా అయి బాగుపడి బయటకు వచ్చేసాడు పిల్లలు.
కానీ ఒకవేళ మహిమశరీరాన్ని దాల్చుకుంటే ప్రభుతో పాటు నిజంగా వెళ్ళిపోయేవారు. కానీ ఇంతవరకు ఏంటంటే ఆ మహిమశరీరాన్ని పొందుకున్న వాళ్ళు ప్రభు ఒక్కడే ఉన్నాడు పిల్లలు. తిరిగి ఆయన ఏ రీతిలో అయితే లేచాడో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారికి ఒక రుజువును చూపించడానికి చనిపోయిన అనేక మంది శరీరాలు చనిపోయిన వారు పరిశుద్ధుల పట్టణంలో ప్రవేశించేశారు. ఎప్పుడు ఆయన లేచిన తర్వాతనే జరిగింది. ఎందుకంటే నేనే మొదటి వాడను. ఒక మొదటి ఆదాము మృతమైన వాడే, అతని ద్వారా మరణం ఎలాగైతే వచ్చిందో నా ద్వారా ఏమన్నాడు, మృతుల పునరుత్థానం కలుగును, జీవం కలుగును అన్నాడు. తర్వాత ఇప్పుడు రెండోది ఎవరికి కలగాలి? ఇప్పుడు మొదటి వాడు ఆయన అయ్యాడు. ఇప్పుడు కడపటి ఆదాము ప్రభు అయ్యాడు కదా, ఇప్పుడు పునరుత్థానంలో మొదటి వాడు అయ్యాడు. ఆయన కదా మొదటి వాడు పునరుత్థానం పొందుకున్న వాళ్ళు. చాలా మంది చనిపోయారు, ప్రభువు లేపాడు, అలాగే శిష్యులు లేపారు, అనేక మంది భక్తులు లేపారు, ప్రవక్తల జీవితాలు లేపారు. కానీ వాళ్ళు తిరిగి చనిపోయారు పిల్లలు. కానీ మహిమ శరీరాన్ని దాల్చుకొని తిరిగి నేటికి సహజంగా ఆ ఉన్నత శిఖరాలను వెళ్ళిన వారు ఇంకా లేరు కదా పిల్లలు. వారు నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు నీతిమంతులు. మళ్ళీ ఆ మహిమ శరీరాన్ని దాల్చుకోనండి ఆయన రెండవ రాకల్లోనే. ఆ రెండవ శరీరాన్ని తర్వాత ప్రభు తర్వాత నీతిమంతుడైన వానికి వస్తుంది. అది వరుస క్రమంలోనే ఇస్తానన్నాడు. అదే కదా పిల్లలు కొరింథీయుల రాసిన పత్రికలో మనం చూసేది అంతా కూడా అదే. రోమియోలు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం ఇది వివరణ అంతా కూడా. కిందికి మనం చూద్దాం పిల్లలు. మార్క్స్ వార్త చివరి ఇందాక చెప్పిన మాటల నుంచి కంటిన్యూ చేద్దాం. అందుకతడు కలవరపడకుడి. ఇప్పుడు అతడు అంటున్నాడంటే పిల్లల దూత అనేది ఏ సందర్భంలో మనం చాలా సందర్భంలో నాటికి వేసినా కానీ ఏ సందర్భంలో దూతల గురించి మాట్లాడినా కానీ ఏంజిల్స్ అంటే మనం ఎవరి పేరు చెప్తూ ఉంటాం, స్త్రీల గురించి చెప్తూ ఉంటాం. కానీ గాబ్రియేల్ అనతడు, గాబ్రియేల్ అను మనుష్యుడు, అలాగే ఇక్కడ ఒక పడుచువాడు, ఈ లాజర్ అబ్రహాం గారి దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరు మనుషులు పర్టికులర్గా చెప్తున్నాడంటే అతని స్వభావం ఏంటంటే ఎలా ఉంటుందన్నట్టు ఇప్పుడు పురుషుడి స్వభావం లాగే ఉంటుందంటే మనకు అర్థమవుతుంది. అందుకు అతడు ఆ పడుచువాడు అతడు మనుషులు ఆ దూత ఇలా చెప్తుంది చూడండి పిల్లలు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలమును చూడుడి, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోకి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడను. విస్మయం ఉంది, వణుకుచు సమాధి నుండి పారిపోయి. ఇప్పుడు ఏమైపోయింది? నిజంగా నమ్ముంటే మీరు భయపడాల్సిన అవసరం లేనే లేదు పిల్లలు. నిజంగా నమ్ముంటే సుగంధ ద్రవ్యాలు కొనాల్సిన అవసరం లేనే లేదు పిల్లలు. ఇప్పుడు రాయి దొరికిస్తారు, ఎవరు దొరికిస్తారని ఆలోచన వారికి కలిగేది కాదు. మనం వెళ్తున్నాం, మన ప్రభువుని చూస్తున్నాం, ఆయన సజీవుడిగా లేస్తాడు మూడో దిన అనే ఒక బలమైన విశ్వాసము అన్నిల్లో అంటే సైనికుల్లో ఉన్నంత విశ్వాసము ఆ రోజు ఆయన చూడడానికి వెళ్ళిన వారిలో విశ్వాసం కనిపించలేదు పిల్లలు. అది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాక్యం అదే చెప్తుంది పిల్లలు. చివరికి శిష్యులు కూడా నమ్మలేదు, పిల్లలు. వచ్చిన వాళ్ళు శిష్యులు లేరు పిల్లలు. వీళ్ళు వెళ్ళి చెప్పిన తర్వాత లూకా సువార్త కూడా చూడండి పిల్లలు. ఇందాక చదువుకున్న బాగానే కంటిన్యూ చేద్దాం పిల్లలు. 24వ అధ్యాయం చివరి అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని మాట్లాడుతున్న పిల్లలు. ఇందుని గూర్చి వారికి ఏదియు తోచకపోయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వారిని ఇప్పుడు ఆయన ఎక్కడ వెతుకుతున్నారు? అది ఇందాక మనం మాట్లాడు, ఆయనకు మృతమైన దేహానికి రాయాలనుకున్నారో సజీవమైన దేహానికి రాయాలనుకున్నా అంటే ఆయన మృతుడుగా లెక్క పెట్టే వారు ఏం తీసుకొచ్చారు? సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చేసారు. ఏదైనా వాసన కొడుతుందేమో మా ప్రభు శరీరం అని మంచి మనసుతోనే తీసుకొచ్చేసారు పిల్లలు. కానీ ఆయన చెప్పిన లేఖనాల మీద మాత్రం మనసు రాలేదు పిల్లలు. ఎందుకంటే ఆయన లేస్తాడయ్యా, ఎవరు నమ్మకపోయినా నమ్మినా మా ప్రభువు లేస్తాడని ఒక విశ్వాసము ఆ రోజు ఆయన వెంబడించిన వాళ్ళు కనిపించలేదు పిల్లలు. ఆయన దూత చెప్పే మాట ఏంటంటే మీరు ఎందుకు మృతుల్లో లెక్కుతున్నారు? ఆయన చెప్పినట్టు ఆయన లేచే ఉన్నారు. ఇంకా నమ్మకపోయిన బట్టి అయ్యో మందమతుల్లారా, ఆయన లేస్తాడయ్యా, వాక్యాన్ని ఎందుకు నమ్మట్లేదు? మోషే ప్రవక్తలు ఏదైతే కీర్తనలో ప్రవచించేశారో ఈ దినం గురించే మాట్లాడేశారు. ఎందుకంటే ఆయన లేస్తారనే విషయాన్ని ప్రవక్తలందరూ కూడా హెచ్చరించేశారయ్యా, ప్రకటించేశారయ్యా, ప్రవచించారయ్యా అని ఒక వాక్య భాగాన్ని అక్కడ చూపిస్తున్నాడు పిల్లలు. కిందికి చూడండి పిల్లలు. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఆయన
ఇంకా గలిలీలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నని వారితో అంటున్నారు. ఆయన దూత చెప్తున్నాడు పిల్లల. అయ్యా, ప్రభు ఆ రోజు ఉన్న రోజులలో, శరీరధారి ఉన్న రోజుల్లో మీతో ఉన్నప్పుడు ఆ వాక్య భాగాలే కదా మీతో చెప్పింది. ఆ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మూడో దినం లేస్తానన్నాడు కదా, ఆయన చెప్పినట్టే లేచినాడు అంటున్నాడు. ఇందాక మనం చూసిన మాట, ఆయన చెప్పినట్టు, తాను చెప్పినట్టు మూడో దినాన్ని ఆయన లేచేశారు. అయ్యా, మీరు సజీవుని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన సమాధి ఇక్కడ ఉంది కానీ అది ఖాళీ సమాధి, ఇందులో లేడు. ఆయన చెప్పినట్టే లేచినాడు. కిందికి మార్చుకున్న పిల్లలు అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి ఎదురు తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు ఎలా కనిపించాయంటే పిల్లలు, ఇంకా కింది చూస్తుంటే వారి మాటలు నమ్మలేదు అంటున్నారు. ఎవరు నమ్మలేదంట? శిష్యులు నమ్మలేదంట పిల్లలు. ఎలాగో దూత చెప్పిన మాటలు ఫస్ట్ వారు భయపడి ఎవరితోనూ చెప్పలేదు. ఆ సందర్భంలో చూస్తుంటే, మార్పు గారి సందర్భంలో చూస్తుండే దూత మాటలు బట్టి, అయ్యా లేఖనాలు పరిశీలించండి, అయ్యా మీకు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని తల్లి అన్నప్పుడు వారు జ్ఞాపకం తీసుకుని ఆశ్చర్యం అనిపించిన మాటలు తీసుకెళ్లి అనేకులు శిష్యులకు తెలియజేసినప్పుడు అంట వారికి ఏమనిపించిందంట? వెర్రి మాటలు, వీరు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని వెర్రి మాటలు కనిపించింది. శిష్యులకు కనిపించిందంట పిల్లలు. నేను ప్రాణాలు కూడా అర్పించేస్తాను, అనిత్యత్వంలో మాకు స్థానం ఉంటుందా ప్రభా? ఎడమ వైపున ఒకరిని, కుడి వైపున ఒకరిని మమ్మల్ని ఉంచుతావా ప్రభా? నీకు ఒక రాజ్యం ఉంది కదా ప్రభా, మీరు అద్భుతాలు చేసినావు కదా, నీ మాట వినని వారిని, మిమ్మల్ని తృణీకరించిన వారిని అగ్ని చేత కాల్చేయమంటావా ప్రభా? అలాంటి పర్మిషన్ కొరకు అన్ని వాగ్దానాలు పొందుకున్న వీరు ఎలాంటి నిర్ణయం వచ్చేసరికి అంత హింస జరిగిన తర్వాత ప్రభు మీద మాటలేదు లక్ష్యం ఉంచినట్టుగానే కనబడుతుంది. వారు ఉంచలేదు, వీరు ఉంచలేదు పిల్లలు. ఇందాక చెప్పుకున్న మాట వెనక్కి వచ్చేది పిల్లలు. మార్పు సువార్త కొద్ది భాగాన్ని చూసుకొని ముంచేసుకుందాం. 6వ అధ్యాయం 6వ వచనం పిల్లలు. కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు అంటున్నాడు. ఇక్కడ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు. ఇక్కడ మంచి మాట ఏంటంటే, ఎన్నో సందర్భాలు నేను అనుకున్నాను ఈ సందర్భం తీసుకుందామని. అందుకు అతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును అంటున్నాడు పిల్లలు. నజరేయుడగు యేసును అని ఎందుకు అంటున్నాడు? ఆయన యోసేపు యొక్క కుమారుడే కదా, మరియమ్మ గారి కుమారుడే కదా. ఇప్పుడు నజరేయుడగు యేసును అని ఎందుకు అంటున్నాడు పిల్లలు? ఆయన పుట్టిన ప్లేస్ ఏంటి? బెత్లెహేమా, నజరేతా? క్రిస్మస్ కి బహుమానాలు ఉన్నాయి, ఏమని చెప్తారు మీరు? క్రిస్మస్ కి బహుమానాలు ఉన్నాయి. ఆయన పుట్టిన స్థలం ఏది? బెత్లెహేము. అంటే ప్రజా సంఖ్యలో రాయబడడానికి ఎక్కడికి వచ్చేసారు? ఆయన బెత్లెహేము అనే గ్రామానికి వచ్చేసారు. ఎక్కడి నుంచి వచ్చేసారు? గలిలయలోని నజరేత్ అనే ఊరి నుంచి యెరూషలేము దగ్గర ఉన్న బెత్లెహేము దగ్గరికి వచ్చేసారు పిల్లలు. ప్రజా సంఖ్యలో రాయబడడానికి వచ్చేసారు. అక్కడే తల్లి ప్రసవించేసింది. అక్కడ నుంచి తీసుకుని ఎక్కడ వెళ్ళిపోయారు వారు? అంటే ఏ రోజు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఐగుప్తుకు వెళ్ళిపోయారు పిల్లలు. ఏ రోజు చనిపోయే వరకు వారు ఎక్కడ ఉన్నారు? ఐగుప్తులే ఉన్నారు. అక్కడ వెళ్ళడానికి కూడా ఒక ప్రవచనం ఉందని మనం ఎప్పుడు క్రిస్మస్ లో జ్ఞాపకం చేసుకుంటాం. తిరిగి అక్కడ నుంచి రావడానికి కూడా దూత చేత వర్తమానం పొందినవాడై, దర్శనం పొందినవాడై, ఏ రోజు చనిపోయాడు కాబట్టి బిడ్డను తీసుకొని రావచ్చని దూత చేత వర్తమానం పొందుకున్న తర్వాత మరియమ్మను బిడ్డను తీసుకొని యోసేపు తిరిగి ప్రయాణం అవుతాడు. దాని కూడా ఒక లేఖనాన్ని మనం చూస్తూ ఉంటాం. నా కుమారుని నేను ఐగుప్తులో నుంచి పిలిచి తిని అనే మాటలు మన ప్రవేశపూర్వకంగా తీసుకుంటాం పిల్లలు. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వారు బెత్లెహేముకు వెళ్ళక ఎక్కడికి వెళ్ళారు? నజరేతుకు వెళ్ళారు. పెరిగింది ఎక్కడ అంటే నజరేతు అనే ఊరిలో. నజరేతు అనే ఊరిలో పిల్లలు. ఈ మన బెత్లెహేము, ఎఫ్రతా అనే గ్రామం గురించి మనం వింటున్నాం. అది ఎలాంటి గ్రామం అంట? అల్పమైంది అంటే చిన్నది, చాలా స్వల్పమైంది అంటే ఎన్నికలైంది. మనం క్యాపిటల్ సిటీస్తో పోల్చుకుంటే చాలా చిన్న గ్రామం. ఇంకా మిగతా గ్రామాలతో పోల్చుకున్న చాలా గ్రామం అంటే గ్రామాల్లో కూడా చాలా చిన్నది. అలాంటి గ్రామంలో ప్రభు పుడతానంటే ఆశ్చర్యం అనిపించింది ఆ రోజు. కానీ అది స్వల్పమైన గ్రామమైనను ప్రభు ఎక్కడి నుంచి వచ్చేసాడు? బెత్లెహేము అనే ప్రాంతం నుంచి వచ్చేసాడు పిల్లలు. ఇప్పుడు పెరిగింది ఎక్కడయ్యా అంటే ఎక్కడ అన్నాడు? నజరేతులో. ఆయన పరిచర్య ప్రారంభించగానే నజరేతు నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయిపోయాడు? కపెర్నహూముకు షిఫ్ట్ అయిపోయాడు. పరిచర్య అంతా కూడా అక్కడి నుంచి కొనసాగిస్తూ ఉంటాడు. కపెర్నహూము నుంచి ఎక్కడి నుంచి వెళ్ళినా అక్కడి నుంచి కనబడుతూ ఉంటుంది పిల్లలు. ఇప్పుడు నజరేయుడు బాబు యేసును అంటున్నాడు. ఎవరు చెప్తుంది మాట? దూత చెప్తుంది. నజరేయుడు యేసును మీరు ఎందుకు ఇక్కడ వెతుకుతున్నారు? ఆయన చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు అని చెప్తున్నాడు పిల్లలు.
నజరేతు అంటే నజరేతు ఊరికి సంబంధించిన వాడైతే నజరేతు వాడు అని చెప్పొచ్చు. నజరేయుడు అంటున్నాడు. ఇంకో మాట జ్ఞాపకం చేసుకోవచ్చు పిల్లలు. రాజు అతన్ని శిలువ మరణానికి అప్పగిపించినప్పుడు ముళ్ళ కిరీటం పెట్టేశారు. అలాగే శిలువకు ఒక మేకును కొట్టకన ముందుగా ఆయన పైన ఒక వ్రాత రాసి ఏమన్నాడు, నజరేయుడకు అంటే యూదుల రాజు నజరేయుడు అని ఒక పై విలాసము అక్కడ రాయించను అంటాడు పిల్లల. నజరేతు వాడు అని లేదు, నజరేయుడు అంటాడు పిల్లల. ఇంకొక మాట మంచి సందర్భం ఏంటంటే యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటాం. పిలుపు సందర్భము, నతానీయేలు సందర్భము. అయ్యా నేను ఏదైతే లేఖనాలు తెలియజేస్తున్నాయో ఆ మెస్సేజ్ నేను కనుగొంటిని, రా వచ్చి చూడు అంటే ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే నజరేతు నుంచి వస్తున్నాడు అంటాడు. నజరేతులో మంచిది ఏదైనా వచ్చునా, ఏదైనా మంచిది ఏదైనా వచ్చునా అంటే నజరేతుకున్న స్థితి మంచిది కాదు, అందులో నుంచి ప్రవక్త రావడం ఏంటి, అందులో నుంచి మెస్సేజ్ రావడం ఏంటి అని ఆశ్చర్యపడుతున్న సందర్భాన్ని ఇక్కడ చూడండి పిల్లలు. యోహాను సువార్త సందర్భం చదువు పిల్లలు. 1వ అధ్యాయం 41 నుంచి చదువు పిల్లలు. కింద చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. 45 నుంచి 45 వరకు. మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియాను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి చెప్పాను అర్థము. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి పిలుపును కనుగొని, ఇప్పుడు ఎవరితో చెప్తున్నారు ప్రభు? పిలుపుతో చెప్తున్నాడు. పిలుపు ఏ ఊరు ప్రాంతం వాడంట? పిలుపు ఏ ప్రాంతం వాడు చూడండి పిల్లలు. పిలుపు బెత్సయిదా వాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? ఆయన గలిలయకు వెళ్ళగోరాడు, కానీ పిలుపుని చూసేశాడు. పిలుపు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. పిలుపు ఏ ఊరు వాడంటే కింది కట్టినట్టు పిల్లల. పిలుపు బెత్సయిదా వాడు అనగా ఆంద్రేయ పేతురు వారి పట్టణపు కాపురస్తుడు. ఇప్పుడు పేతురు వారు కూడా ఎక్కడ అన్నట్టు బెత్సయిదా వారు అన్న ఒకే గ్రామానికి చెందిన వారు. పిలుపును కనుగొన్నాడు, పిలుపును పిలిచేశాడు. కింది చూడండి పిల్లలు. పిలుపు నతానీయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడకు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతానీయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడగగా వచ్చి చూడమని. సరిపోతుంది పిల్లలు. ఆ సందర్భంలో మనం ఆలోచిస్తూ ఉంటే నజరేతు అంటే యోసేపు కుమారుడు, అక్కడ మాట్లాడండి పిల్లలు. యోసేపు కుమారుడైన నజరేయుడకు యేసు అంటున్నాడు. అంటే యోసేపు ఎక్కడ నివసించేవాడు? యోసేపు ఎక్కడ నివసించేవాడు? గలిలయలోని నజరేతు అనే ఊర్లో. ఇప్పుడు యోసేపు కుమారుడైన నజరేయుడకు యేసు వచ్చేసాడయ్యా రా అంటే నజరేతులో మంచిది ఏమైనా వస్తుందంటే ఇతను నజరేతులు ఎవరు ఉంటారని ఆయనకు తెలుసు, యోసేపు ఉంటాడని తెలుసు. అతను మామూలుగా వ్యక్తి కాదు, అతను నీతిమంతుడు, అతను ఉంటాడని తెలుసు. నజరేతులో ఏ మంచి లేదు, ఆ ఊర్లో నుంచి మంచి రావడం ఏంటయ్యా అంటే వచ్చిందయ్యా కావాలంటే వచ్చి చూడమని పిలుపు గారు అంటున్నారు. ఎవరితోని? నతానీయేలుతో అంటున్నాడు. ఇప్పుడు నజరేయుడు యేసు అంటున్నాడు, నజరేతు వాడు అని అనలేదు అక్కడ. ఇంకా కొన్ని మాటలు మనం ఆలోచిస్తుంటే పిల్లరా సందర్భంలో కొన్ని షార్ట్గా వెళ్ళిపోతాం. నజరేతు అనే మాట కంటే పిల్లరా చిగురు అనే మాట అంట. కొండ చివర చూసారు పిల్లరా. కొండ చివరన కట్టబడిన పట్టణం అంట, ఆ ఊరంట. కొండ పైన ఉన్న ఊరు ఈ నజరేతు అనే గ్రామం అంట పిల్లలు. నజరేయుడు కొన్న మాటతో ఆ మాటకు పరమార్థం అంటే చిగురు అనే మాట సూచిస్తుందంట పిల్లలు. ఏ గ్రంథాలు, ఏ ప్రవచన గ్రంథాలు అయితే యెషయా మొద్దు నుంచి చిగురు పుడుతుందని తెలియజేశారో, దావీదు చిగురు నేను పుట్టిస్తానని లేఖనం సెలవిచ్చిందో, ఆ చిగురైన యేసు. ప్రపంచంలో రాజులు ఏలేశారు కదా, దావీదు సింహాసనాన్ని అధిష్ఠించిన రాజులు వచ్చేసారు కదా, అదే యూదా గోత్రం నుంచి నేను ఒక రాజును పుట్టిస్తాను. అది రాజుల కాలం మొదలుకొని అంటే చివరి రాజు కొన్యాలు మనం చూస్తుంటాం పిల్లలు. సొలొమోను గారు, రెహబాము, ఇలా అందరూ అయిపోయిన తర్వాత గొప్ప రాజులు అయిపోయిన తర్వాత చివరి రాజు. ఆ రాజుల కాలంలోనే వీరు చెరలోకి వెళ్ళిపోవడం, అక్కడికి యూదా రాజులు అంటే అంతవరకు రాజుల యొక్క సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది ఆగిపోయింది పిల్లలు. వారి కాలంలోనే మనకు బబులోను సామ్రాజ్యం, మాదీయులు, పారసీకులు, గ్రీకులు, రోమీలు ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి పిల్లలు. రోమా కాలంలో తిరిగి యూదా రాజ్యంలో నుంచి ఇప్పుడు ప్రభు రాబోతున్న విషయాన్ని మనకు ప్రవచనం అయితే మనం చెప్తూ ఉంటారు పిల్లలు. ఇప్పుడు ఎవరు రావాలి? ఇప్పుడు దావీదు గోత్రంలో నుంచి రావాలి. ఇప్పుడు మొద్దు ఎలా ఉంటుంది పిల్లల? ఎందుకు పనికి రాకుండా ఉంటుంది. దాన్ని కొట్టేసి పైన చెట్లన్నీ చెక్కేసి
కలప అంతా కూడా తీసేసుకొని అన్ని తీసుకొని మొద్దులో నుంచి ఎంతో కాలానికి ఒక చిగురు పుట్టేసింది అనుకోండి వీళ్ళు. ఆశ్చర్యం పుడుతుంది కదా. మనకి అంటే చిట్ట చివరి కొనాల పైన ఉండేది ఆకులు కాకుండా పైన కనిపించేది చిగురు కనిపిస్తుంది. ఒక చెట్టుకు పైన కొమ్మకైనా కానీ చిట్ట చివరి కనిపించేది ఏం కనిపిస్తుంది? చిగురు కనిపిస్తుంది. వంశమే నాశనం అయిపోతున్న తరుణంలో, రాజ సంస్కృతి అంతా కూడా నాశనం అయిపోతున్న తరుణంలో కొన్ని వందల సంవత్సరాల తర్వాత యెషయా మొద్దు నుంచే ఒక చిగురు రాబోతుందని ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అది ఎక్కడ రాబోతుందంటే అది నజరేతు అని ఊరు, కొండ చివర ఉన్న ఊరు అంట పిల్లలు. నజరేతు అనే ఊరు. నజరేయుడు అంటే ఆ చిగురైన వాడు యేసయ్య. ఆయనే ఇప్పుడు వచ్చాడు, మెస్సయ్యగా వచ్చేసాడు, వచ్చి చూడు అంటున్నాడు. అందుకనే యూదులకు రాజు అనే మాట తీసుకొస్తాడు చూసారా పిల్లలు. ఆ పై విలాసము పైన ఉండేటంటే నజరేయుడైన యేసు అని ఆ వారు చెప్పుకున్నట్టుగా ఆ పై విలాసం రాసి అతన్ని కొట్టిస్తాడు పిల్లలు. అందుకని దూత కూడా చెప్తుంది ఏంటంటే నజరేయుడైన యేసు, ఈ చిట్ట చివరి రాజు ఈయనే. ఇతని గురించే ప్రవక్తలన్నీ కూడా చెప్పిన మాటలన్నీ కూడా ఈయనే. మీరు ఎవరి కోసమో ఎదురు చూడాల్సిన అవసరం లేదు, వచ్చేసాడయ్యా. ఇంతకాలం 3.5 సంవత్సరాల పరిచయంలో పాలిభాగస్తులు ఉండి అతనితో పాటు కలిసి జీవించారు, తిన్నారు. లేఖనాలు చెప్తుంటే నువ్వే సజీవుడైన దేవుని కుమారుడు అయ్యా, నువ్వు మెస్సయ్య అన్నారు. ఇక అంతేందుకు నతనీయులు కూడా అదే మాట్లాడుతున్నాడు, ఫిలిప్పు కూడా అదే చెప్తున్నాడు. వీరందరూ చివరికి శిష్యులే నమ్మలేదంట పిల్లలు. వారితో వెంబడించే వారు కూడా నమ్మలేదంట. ఆయన లేచడని చెప్పినా కానీ నమ్మలేదంట పిల్లలు. వారు ఎక్కడికి వెళ్ళారంట? సమాధిని చూడడానికి వెళ్ళారంట పిల్లలు. సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళారంట పిల్లలు. ఆయన సజీవుడైన వాడిని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన లేచాడు. ఇది ప్రపంచానికి ఒక నిజమైన మార్గము, నిత్యత్వానికి సుగమం, ఇది ప్రపంచానికి మోక్షాన్ని ప్రసాదించే దినము. ఆయన లేచాడయ్యా అని గొప్పగా దూత చెప్తున్నాడు. లేఖనాలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, జ్ఞాపకం చేసుకుని తల్లి అని మాటికి హెచ్చరిస్తుంది. అతనే యెషయా మొద్దు నుంచి పుట్టిన చిగురు, దావీదు సంతానం నుంచి వచ్చిన చిగురయ్యా, నజరేయుడవు యేసు. అతను ఈయనే లేచాడు. ఇతను లేచాడు, మృతుల్లో నుంచి లేచాడు, సజీవుడై లేచాడు. బండను బద్దలు చేసుకుని సమాధి నుంచి బయటకు వచ్చేసాడు. అయ్యా మృతుల్లో లేనికొద్దు. మన వాళ్ళు కూడా సమాధి దగ్గరికి వెళ్తూ ఉంటారు పిల్లలు. అప్పుడప్పుడు మన ఇంటి దగ్గర వెళ్తారు. ఇప్పుడు ప్రభు దగ్గరికి అంటే, ప్రభు అంటే పుణ్యాత్ముడు, పరిశుద్ధుడు, దేవుని యొక్క కుమారుడు, ఆయన యొక్క సజీవుడు, ఆయనే మెస్సయ్య కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళారంటే ఒక అర్థం ఉంది పిల్లలు. మన వాళ్ళు ఎందుకు వెళ్తారు పిల్లలు సమాధి దగ్గరికి? వస్తారని కథ కదా పిల్లలు. ఇప్పుడు సుగంధ ద్రవ్యాలు ఎక్కడ రాస్తారు? ఇప్పుడు సమాధి అయితే ఓపెన్ చేయలేం కదా పిల్లలు. కానీ ఇప్పుడు చాలా మంచిగా ప్రభు సజీవంగా ఉన్న కాలంలో ఒక మంచి మాట మాట్లాడతారు పిల్లలు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25 నుంచి కొన్ని మాటలు చూడండి పిల్లలు. 27వ వచనం చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగబడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది. సరిపోతుంది పిల్లలు. ఇక్కడ మంచి మాట ఏంటంటే, ఎవరైతే వాక్యానికి స్థానం ఇవ్వట్లేదో, ప్రభువుకు స్థానం ఇవ్వట్లేదో, అంటే ఒక ఈ శాస్త్ర విభాగాన్ని అంతా కూడా వారిని హెచ్చరిస్తున్నట్టుగానే, తిట్టున్నట్టుగానే, ఖండితంగా మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. వారిని పరిచయుల గురించి, శాస్త్రం గురించి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు బయటికి ఎలా కనబడతాయి? మెరుస్తూ ఉంటాయి. మీ జీవితాలు కూడా అలాగే ఉన్నాయని శాస్త్రుల పరిచయల్ని హెచ్చరిస్తున్నాడు పిల్లలు. ఇప్పుడు వాక్యాన్ని, సత్యవాక్యాన్ని, సజీవుడైన క్రీస్తును, వాక్యాన్ని తీసుకుని ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇలాంటి సమాధుల దగ్గరికి వెళ్ళాలి. సమాధుల దగ్గరికి వెళ్ళి సత్యవాక్యాన్ని అందించాలి. సమాధుల్లో బ్రతికే దగ్గరికి ప్రభు వెళ్ళాడు. సమాధుల్లో నివసించే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. మనుషులు ఎవరు వెళ్ళట్లేదు అక్కడ దగ్గరికి. అతని దగ్గరికి వెళ్ళి అతని సమాధుల్లో ఉన్న స్థితిని మార్చి ఒక మంచి భవిష్యత్తును, మంచి జీవితాన్ని ప్రభు ప్రకటించడానికి, అందించడానికి సమాధుల దగ్గరికి వెళ్ళాడు. వీరు వెళ్తున్నారు. ఆ రోజు వెళ్ళారు పిల్లలు. ప్రభువు నన్ను విశ్వసించారు, ఆయన రక్షకుడిని విశ్వసించేశారు. కానీ లేఖనాన్ని తప్పుగా అర్థం చేసుకుని సుగంధ ద్రవ్యాలు పోయడానికి వెళ్ళేశారు. కానీ అయ్యా ఆయన లేచాడమ్మా, ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగా లేచాడు. అతను సజీవుడు అని పౌలు గారు కూడా ఎన్నో మాటలు చెప్తున్నాడు కదా. మరణము ఏమైపోయిందంట? మృంగివేయబడిందంట. ఆయనను బంధించి వేయట అసాధ్యం అన్నాడు. దేవుడు మరణ వేదనలు తొలగించి అతని మృతుడుగా నిలబెట్టేశాడు, సజీవుడిగా నిలబెట్టేశాడు, ఆ నిత్యత్వం నిలబెట్టేశాడు. ఇది మనకు మాదిరయ్యా. మిమ్మల్ని కూడా అలాగే లేపుతారని ఎన్నో లేఖనాలు మనం చూస్తూ ఉంటాం పిల్లలు. కానీ సజీవంగా ఉండాల్సిన జీవితాలు ఈరోజు సమాధుల్లోకి వెళ్ళిపోతున్నాయి. చాలా జీవితాలు శిథిలమైపోతున్నాయి పిల్లలు. అలాంటి సున్నం కొట్టిన జీవితాల దగ్గరికి సత్యవాక్యాన్ని, సజీవమైన వాక్యాన్ని, లేఖనాల్ని వారి దగ్గరికి తీసుకెళ్ళమంటున్నాడు. వారి జీవితాలను తిరిగి కట్టడానికి.
తిరిగి నిలబెట్టడానికి, ప్రభువులో నిలబెట్టడానికి. అలా ప్రభు వెళ్ళి సమాధిలో ఉన్న వాడిని తిరిగి బయటికి తీసుకొచ్చి వాడి జీవితాన్ని సరైన రీతిలో నిలబెట్టేశాడు, వాడిని బాగు చేశాడు పిల్లలు. అలాగే సత్యవాక్యం అనేది జీవం కలిగింది అన్నాడు. నా మాటలు లేఖనాలు ఏమన్నాడు, అది ఒక మనుషుల జీవితానికి వచ్చినట్లయితే అది వారి హృదయంలో జీవజల దారాలు ప్రవహించినట్టుగా ప్రవహిస్తూ ఉంటాయి. వాడిని నేను కలుసుకుంటాను, వాటితో పాటు నేను ఉంటాను, ఆ నిత్యత్వంలో వాడిని వస్తాను. ఎవరైతే వాక్యానికి అవకాశం ఇస్తారో, వాక్యాన్ని భుజిస్తారో, ప్రభువుని అయితే అంగీకరిస్తారో వాడు నాతో పాటు సచుడిగా ఉంటాడు. నేను ఎలాగైతే నన్ను తండ్రి లేపాడో వాడిని కూడా నేను తిరిగి లేపుతున్నాను. దానికి ఆధారమే ఆ రోజు లేచిన అనేక మంది శరీరాలు పిల్లలు. తిరిగి ఆ జీవాన్ని, ఆ పునరుత్థాన జీవాన్ని మనం పొందుకోవాలనుకుంటే మనం ఎలాగైతే బాప్తిసంలోకి వెళ్ళిపోతున్నామో పిల్లల, ఆయన మరణంలో నుంచి పునరుత్థానంలో కూడా వెళ్ళిపోతున్నామంట. ఆ మాట చూద్దామా పిల్లలు? రోమేలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం 3 నుంచి 6 వరకు చూద్దాం పిల్లలు. బాప్తిసం పొందిన మనం అందరం ఆయన మరణంలోనికి పొందితిమని మీరు ఎరగరా అంటే, ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితిమని మీరు ఎరగరా? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితిమని మీరు ఎరగరా అంటే, మరణ పునరుత్థానంలో కూడా మనం ఏమై ఉన్నాము? మరణంలో కూడా పాలి భాగస్థులమై ఉన్నాము. చూడండి పిల్లలు, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. అందుకని బాప్తిసం ఇచ్చినప్పుడు ఏం చేస్తారు పిల్లరా? పాతి పెట్టినట్టుగా వెనుక ముంచి మరి తీస్తారు పిల్లలు. పాత జీవితాన్ని ఏం చేస్తున్నాం? మనము సమాధి చేస్తున్నాం, పాతి పెట్టేస్తున్నాం. ఆయన మరణంలో కూడా మనం పాలి భాగస్తులుగా చేయబడుతున్నాం. కింది చూడండి పిల్లలు, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము అంటారు పిల్లలు. ఇంకా కొరింథీయులకు రాసిన పత్రిక చూసిన అన్ని విషయంలో మనకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది పిల్లలు. ప్రభువుని విశ్వసించి వస్తున్నాం, అందుకని మరణ పునరుత్థానంలో కూడా మనం పాలి భాగస్తులుగా ఉంటున్నాం పిల్లలు. మళ్ళీ లోకంలో చూసినట్టుగా మనం సమాధుల వైపు చూడాల్సిన అవసరం లేదు పిల్లలు. ఆయన సమాధి తెరిచిన సమాధి పిల్లలు, సజీవమైన సమాధి పిల్లలు, బండను బద్దలు చేసిన సమాధి పిల్లలు. దాన్ని దొర్లించడానికి, రాత్రి పెట్టడానికి చాలా కష్టమైంది వచ్చు. చాలా మంది సైనికులు దాని బండను దొర్లించవచ్చు. కానీ లేచినప్పుడు పిల్లలు దూత తన ప్రకాశమైన మహిమతో తన స్వరూపం అంతా కూడా మెరుపు వలె ఉండి దాన్ని దొర్లించి దాని పైనెక్కి కూర్చుందంట పిల్లలు. చూసావా నా ప్రభు యొక్క సమాధి, ఖాళీ సమాధి చూడు అని ప్రపంచానికి చూపించేసింది పిల్లలు. నేటికి ఆయన సమాధి చూడడానికి వెళ్తున్నారు పిల్లలు. అనేక సమాధులు ఇంక కుళ్ళిపోయి ఉండొచ్చు ప్రపంచంలో. ప్రభు యొక్క సమాధి సజీవమైంది. ఆయన పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయలేదు పిల్లలు. 3వ దినం తిరిగి నిలబెట్టేసింది పిల్లలు ప్రపంచానికి. ఒక మాదిరిగా నిజంగా రోషం పుట్టించే మాట. ఆయన మా ప్రభువు లేచాడయ్యా బలంగా చెప్పుకునే మాట, గర్వంగా చెప్పుకునే మాట పిల్లలు. ఆ మాట ఆయన పునరుత్థానం అవ్వకపోతే క్రైస్తవ్యానికి నిజంగా మార్గమే లేదు, ఒక బేసే లేదు పిల్లలు. ఆయన లేచి చెప్పాడయ్యా, నేను చెప్పినట్టే లేచాడు, ఆయన చెప్పినట్టే లేచడానికి దూత కూడా సాక్ష్యం చెప్తుంది పిల్లలు. వెంటనే స్త్రీలు ఆ వర్తమానం తీసుకుని శిష్యులకు చెప్పేశారు పిల్లలు. వారు నమ్మలేదు, కానీ ఆయన అనేకమైన రుజువులు చూపించేశారంట ప్రపంచానికి. నేను లేచి అనేది రుజువులు చూపించేశారు పిల్లలు. అలాగే మనం నమ్మి బాప్తిసం పొందేశాం కదా పిల్లలు. మరణంలో నుంచి పాలిభాగస్తులు అయిపోయి మన పునరుత్థానానికి కూడా పాలిభాగస్తులు అవుతున్నాం పిల్లలు. ఆయన దేవుడు ఎలాగైతే లేపేశాడో పిల్లలు, మనల్ని కూడా దేవుడు అలాగే లేపుతాడు పిల్లలు. ఆయన విశ్వాసం బలంగా ఉంచుతాం పిల్లలు. పునరుత్థానం కొరకే బలం, అందుకనే ఈ బలమైన పునరుత్థానం అంటాడు. చూద్దాం ఆ మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం పిల్లలు. ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నానంట పిల్లలు. దేని కొరకంట? పునరుత్థానము ఎరుగు నిమిత్తం. పునరుత్థానంలో నేను కూడా పాలా వేస్తుండే. అదే మాట చూడండి, ఏ విధము చేతనైనాను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవాలని. ఇప్పుడు పిల్లల్ని ట్యూషన్ పంపిస్తున్నాం. ఎందుకు పంపిస్తున్నాం పిల్లలు? ట్యూషన్ మనం పంపిస్తున్నాం. మనం ఓవర్ టైం చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తూ ఉంటాం పిల్లలు? ఓవర్ టైం ఎందుకు చేస్తాం? ఓవర్ టైం ఎందుకు చేస్తాం పిల్లలు?
డబ్బులు అంటే వచ్చే సాలరీ కంటే కూడా ఎక్కువ డబ్బులు రావాలని. ఈసారి ఎలాగైనా నేను 2 లక్షలు ఇంటికి పంపించాలి, ఎందుకంటే నా ఇల్లు ఈ సంవత్సరం నేను కట్టుకోవాలి అంతే. 10 లక్షలు ఎలాగైనా పోగే ఈ సంవత్సరం లోపల. ఎందుకు ఏ కష్టమైన పర్లేదు, నేను ఇంకా 24 అవర్స్ డ్యూటీ ఏమైనా చేస్తాను, ఎలాగైనా ఒక తీర్మానానికి వస్తాను. చూసారు పిల్లలు, మా బిడ్డ పెళ్లి చేయాలి, నేను ఇల్లు కట్టుకోవాలని ఎలాగైతే తీర్మానం ఒక కమిట్మెంట్కి వస్తామో పౌలు గారు అదే కమిట్మెంట్కి వచ్చేసారు పిల్లలు. ఏ విధమైనా సరే ఎలాగైనా సరే ప్రాణాలు పోతాయో పోయినా పర్లేదు, సమస్తాన్ని నష్టంగా ఎంచుకోమంటారు. నేను ఏం చేసుకున్నాను ఆల్రెడీ, ఎలా ఎంచుకున్నాడు, పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఎందుకు? ఆ పునరుత్థాన బలాన్ని నేను పొందుకోవాలి, ఆ పునరుత్థానంలో నేను ఉండాలి. ప్రభువు ఎలాగైతే పునరుత్థాన్ని పొందుకున్నాడో ఆ పునరుత్థానం నాకు కావాలి, ఆ పునరుత్థానం బలం ఏంటో నేను కావాలి. ఇది ఆయన చాలా మంది అంటే ఏదో అనుకున్నారు క్రైస్తవం అంటే, కాదయ్య పునరుత్థానమే బలమైంది, ఆ బలమైంది నేను పొందుకోవాలి. ఆ నిత్యత్వంలో స్థానం లేకపోతే, దీని తర్వాత మరో బ్రతుకు లేకపోతే పిల్లరా జీవితానికి పరమార్థం లేదు కదా పిల్లరా. దీని తర్వాత ఒక శ్రేష్టమైన జీవితం ఉంది. దుబాయ్కి ఎందుకు వచ్చేసారు పిల్లరా? ఇక్కడ డబ్బు సంపాదించుకొని కష్టపడి ఇంటి దగ్గర ఉన్న ఒక కుటుంబాన్ని పోషించుకోవాలి, అక్కడ ఆస్తులు సంపాదించుకోవాలి, ఒక శ్రేష్టమైన జీవితాన్ని మన స్వాస్థ్యంలో పొందుకోవడానికి, అంతే కదండి. ఇంకెన్ని సంవత్సరాలు నా ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత మన స్వాస్థ్యాన్ని వెళ్ళిపోవాల్సిందే. అక్కడ పంట పొలాలు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, బిడ్డలు పెళ్లిళ్ళు చేయాలి, అక్కడ ఒక స్వాస్థ్యాన్ని పెంచుకోవాలి, ఒక రిలేషన్ మనం డెవలప్ చేసుకోవాలి, అందరితో పాటు మనం కూడా సుఖంగా ఉండాలి. అందుకే ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి మనం ఎలాగైతే వచ్చేసామో అలాగే భూమి మీద మన రాక అలాగే జరిగింది పిల్లలు. ఆ నిత్యత్వంలో స్థానం సంపాదించుకోవాలంటే, ఆ పునరుత్థాన బలం పొందుకోవాలంటే ఏ విధమైన సరే కష్టమైనా సరే లేదు, వారానికి 2 రోజులే మనం కష్టపడి ఇక్కడికి వస్తున్నామేమో, ఇంకా 4 రోజులు రమ్మన్నా సాహసంకి రావాల్సిందే. ఎందుకంటే ఆ పునరుత్థాన బలాన్ని మనం పొందుకోవాలి. ఇంకా ప్రార్థనలు 4 సార్లు చేయమంటారా, గంట చేస్తారా, చేయండి, ఎంతైనా పర్లేదు. ఎందుకంటే ఆ పునరుత్థాన బలాన్ని మనం పొందుకోవాలి. ఆ పునరుత్థానం మనం ఉండాలి. దానికి ఎలా కష్టపడతారో కష్టపడండి. నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాను, నేనే మాదిరి, ప్రభు నాకు మాదిరి ఉంచిపోయాడు కదా, నేనే మాదిరి అంటున్నాడు పౌలు గారు. నా మాదిరి ఏంటయ్యా అంటే, నాకు నిత్యశివం ఉంది, ఆ పునరుత్థానం ఉంది, మీకు కూడా కావాలంటే నాకులా బ్రతికేసేయండి అని అంటున్నాడు పౌలు గారు. అలా బ్రతుకుదాం పిల్లలు. ఆ నిత్యత్వం స్వతంత్రించుకునేదాకా, పునరుత్థానం మనం కూడా పొందుకునేదాకా ప్రభువును ముందుంచుకుని బ్రతుకుదాం. ప్రవక్తల జీవితాలు మనతో పోల్చుకుంటూ బ్రతుకుదాం. వారికి అనుగుణంగా ప్రభు ఏదైతే అంటే వారు లేఖనాన్ని ఎలాగైతే అనుసరించి బ్రతికేస్తారో మన జీవితాలు కూడా లేఖనానుసారంగా మనకు అన్వయించుకొని వాక్యానుసారం బ్రతుకుతాం. ఈ కొద్ది మాట దేవుడు దీన్ని శాశ్వతించుగాక.